విద్యపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మేధావులు. ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ 135వ జన్మదినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కలకన్న భారత్ సాధించింది ఎంత, సాధించాల్సింది ఎంత అన్న అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించారు. పిల్లలకి మంచి విద్య పాఠశాల స్థాయిలో అందడం ఎట్లాగా, అలాగే డ్రాప్అవుట్లు పెద్దగా లేవు. సమస్య అది కాదు. 100% చిల్డ్రన్ ఆర్ ఇన్ స్కూల్స్ 4-5 ఏళ్ల పాటు. అది పూర్వకాల భాష. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పన్నది. కాబట్టి నా మనం ఏమిటంటే, ఈవేళ ఆచరణ సాధ్యమైన పరిష్కారాలని ప్రపంచం అంతా చేసింది. ఈవేళ ఇంత నాశనమైన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేసే శక్తి దేవుడికి కూడా లేదు. ఎవరు ఆపేరు వాళ్ళని ఎందుకు చేయలేదు? కాబట్టి ఈ స్కూల్ ఆ స్కూల్ కాదు, పాఠశాల విద్య బాగుపడాలి. నేను ఉన్నత విద్యను మాట్లాడలే. ముందు ఇది బాగు చేయండి, పునాది బాగు చేస్తే కాలేజీ సంగతి తర్వాత చూద్దాం. ఉస్మానియాలో నాడు బాగుపడతలే తర్వాత చూస్తుంది అసలు. ఇది లేకపోతే మిగతా అంతా డ్రామా. అంచేత దిస్ హైపోథిసిస్ మస్ట్ బి రిజెక్టెడ్. గవర్నమెంటే అన్నీ చేయాలి, గవర్నమెంటే సర్వస్వము అన్నది ఫెయిల్డ్ హైపోథిసిస్. ఇది ప్రైవేట్ అంటే బూత్ మాట అనుకుంటే ఎట్లాగండి? ప్రైవేట్ అంటే మనం. ఇంకో మాట అన్నారు, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయితే ఉద్యోగం ఎవరు సార్ గవర్నమెంట్ ఇస్తుందా? ఎట్లాగండి? గవర్నమెంట్ని పెట్టింది మన పన్నుల డబ్బులతో మన ఉమ్మడి సేవలు అందించడం కోసం. గవర్నమెంట్ పెట్టింది డిగ్రీ కాగితం ఉందని చెప్పిన పని పాట లేకుండా తేరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం కోసం కాదు, మన పన్నుల డబ్బులతో. కర్కశంగా చెప్తున్నాను, పచ్చి మాటలు అబద్ధాలు ఆడి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. మీకు ఎంత చెడిపోయినా మనకేమిటి, మనం రిస్క్ చేయలేకపోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రభుత్వ పాఠశాలకు కానీ అంటే అర్థం తెలిసిపోయింది కదా, అది ఇట్ షిఫ్టెడ్ టు దాని మీద. కాబట్టి ఎడ్యుకేషన్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఎకానమీ హ్యాస్ టు ప్రొవైడ్. ఎకానమీలో లీడర్స్ ఎవరున్నారు, ఎకానమీని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, మెల్లమెల్లగా అది మల్టీనేషనల్స్కి కార్పొరేట్స్కి వెళ్ళిపోతుందా? అలాంటప్పుడు వాళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ పెట్టాలి. సామాజికంగా సమానత్వం లేదు, ఆర్థికంగా సమానత్వం లేదు, విద్యాపరంగా సమానత్వం లేదు, వైద్యపరంగా సమానత్వం లేదు, భూమి పరంగా సమానత్వం లేదు. ఇలా అనేక రకాల అసమానతలు సమాజంలో ఉన్నాయి. పట్టి పీడిస్తున్నాయి వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా. స్వతంత్రం వచ్చిన తర్వాత 79 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా పట్టి పీడిస్తున్నాయి. వీటిని రూపు మాపడమే భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం. పాలకుల యొక్క